నువ్వు కూడా తొందరగా వచ్చి కూర్చో, అక్కడ చీటిని తీసుకొని 20 పరుగుల గోధుమలకు రాసుకో అంటాడు. మొత్తానికి డబ్బు రాబట్టేవాడిగా ఉన్నాడు. కానీ ఆ యజమానునికి, ఆ ధనవంతునికి నష్టం చేసిన వాడిగా కనబడుతున్నాడు. నష్టం చేసిన వాడిగా కనబడుతున్నాడు. నష్టం చేసినప్పటికీ ఆ యజమానుడు ఏమంటున్నాడు? నష్టం చేసినప్పుడు కూడా ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? అన్యాయమైన ద్రోహిని వాడిని యుక్తిగా నడుచుకొని వారి యజమానుడు వారిని మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు? యుక్తిగా నడుచుకున్నాడు. యుక్తిగా, ఉపాయంగా, జ్ఞానవంతంగా నడుచుకున్నాడు కదా. జ్ఞానవంతంగా నడుచుకున్న దాని కారణం ఏం చేశాడు? ఆ యజమానుడు, ఆ ధనవంతుడు అతను మెచ్చుకున్నవాడిగా కనబడుతున్నాడు. ప్రేమల సోదరి సోదర గమనించండి. ప్రేమల సోదరి సోదర గమనించినట్లయితే ఆ యుక్తి చాలా ప్రాముఖ్యమైనది. జంతువులలో, భూమి జంతువులలో యుక్తి కలిగి ఏది? సర్పం అన్నాడు. దానికన్నా మనం చూస్తున్నాం సర్పం యుక్తి కలిగి అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ యుక్తి గల సర్పం ఏం చేసింది? ఆదాము హవ్వలను తన వైపు తిరిగిపోయింది. ప్రేమైన సోదరి సోదర, ప్రభువు మనము యుక్తిగా మనం చేయాలి. యుక్తిగా ఉపాయం కలిగి పని చేయాలి. ఉపాయం కలిగి, యుక్తి కలిగి మనం పని చేయాలి. జ్ఞానవంతంగా మనం పని చేయాలి కదా. పౌలు గారు అర్థంగా చేశాడు, యుక్తిగా పని చేసినాడు. పౌలు గారు అనేక విధాలుగా యుక్తిగా పడతాడు. ఉపాయం కలిగి, వివేకం కలిగి, జ్ఞానవంతంగా పని చేశాడు. అదిగో పౌరులు పట్టుకున్నారని, పౌరులు పట్టుకొని వారు కొరడాలతో కొట్టడానికి, కొట్టి శిక్షించడానికి వారు పట్టుకున్నప్పుడు అప్పుడు పౌలు ఉపాయం ఆలోచిస్తాడు. ఇదిగో మీరు రోమిల మనుషుల్లో కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా అని అడుగుతాడు. నేను రోమియుడను అని ప్రభుత్వంగా రుజువు చేస్తాడు. అక్కడ వెంటనే రోమియుడు అంటే అక్కడ ఏం జరిగింది? అదే భయపడి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొకసారి పౌలు పిలుపు చెరసాలలో వేసినప్పుడు అప్పుడు యుక్తిగా ప్రవర్తించాడు. కానీ అక్కడ నేను రోమియుడని అక్కడ చెప్పలేదని, ఒకవేళ రోమియుడని చెప్పి ఉంటే చెరసాలలో వేసేవాళ్ళు కాదు. వాళ్ళు అంత మాత్రం కాదు, ఆ చెరసాల నాయకుడు రక్షించబడే వాళ్ళు కూడా కాదు. ఎప్పుడైతే చెరసాల వేసిన తర్వాత, చెరసాల నాయకుడు రక్షణ పొందిన తర్వాత ఆ మాట చెప్తాడు. రోమియుడని చెప్పినప్పుడు వారు అక్కడ ప్రతిమాలన్నట్లు